పద్మనాభం గారి సంతాప సభ రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 2-3 జనరేషన్స్ నుంచి కూడా పద్మనాభం గారికి మా కుటుంబానికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఒక కాపు నాయకుడు ఇలాగా అకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ, ప్రతి కాపోడికి ఈరోజు కాస్తో కోస్తో న్యాయం జరిగిందంటే పద్మనాభం గారి వల్లే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, ఆయన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈ కాపు జాతి గురించి ఎన్నో ఉద్యమాలు చేసి 30 జీవో కానీ, అలాగే విదేశీ విద్య కానీ, ఈరోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు సెంట్రల్ నుంచి ఆ 5% రిజర్వేషన్లో మనకి ఆ రోజు కేటాయించడం కానీ, ఇవన్నీ కూడా పద్మనాభం గారి వల్లే జరిగాయని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకుంటూ, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ కాపు జాతి అంతా కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ, పద్మనాభం గారికి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యంత, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పద్మనాభం గారు అంటే కూడా చాలా ఇష్టం. చిన్న లైన్ గ్యాప్ వల్ల ఈయన ఓన్లీ కాపు జాతి గురించే దెబ్బలాడిన వ్యక్తి. కళ్యాణ్ గారు అన్ని జాతి, అన్ని కులాలు, మతాలు ముందుకు రావాలని చెప్పి ఆకాశించే వ్యక్తి కాబట్టి చిన్న లైన్ గ్యాప్ వల్ల ఇద్దరికి కొంచెం గ్యాప్ తప్ప ఇద్దరు కూడా అత్యంత గౌరవం, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అలాగే అందరూ కూడా పద్మనాభం గారికి అత్యంత గౌరవం ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, పద్మనాభం గారు ఇలా మరణించారని తెలిసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలియపరిచి, దుర్గేష్ గారిని అందరినీ, పార్టీ క్యాడర్ని అందరినీ కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని వాదార్చమని, అలాగే మా నియోజకవర్గం నుంచి కూడా మేము జన సైనికులు అందరం కూడా రావడం జరిగింది. అందరినీ కూడా వాదార్చమని, ఆయనకి అత్యంత గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన్ని లాంఛనాలతో జరపాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది. కాబట్టి ఒక విషయం అందరూ కూడా గ్రహించాలి, పవన్ కళ్యాణ్ గారికి పద్మనాభం గారు అంటే అత్యంత గౌరవం ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకుంటున్నాను.